ద్రవ్యం, పరపతి ఈ రెండు మాటలు వినగానే మనకు చాలా గుర్తొస్తాయి కదూ. అసలు మన ప్రపంచాన్ని నడిపించేవి ఇవే. కాని ఇవి ఎలా పనిచేస్తాయి? అందరికీ ఇవి అందుబాటులో ఉండటం ఎందుకంత ముఖ్యం? రండి, ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మన దగ్గర డబ్బు అనేదే లేకపోతే ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దామా? ఇప్పుడు చూడండి, ఈ బూట్ల తయారీదారుడు ఏం చేయాలి? ముందుగా గోధుమలు ఉన్న వ్యక్తిని వెటకాలి. సరే, వెటికాడు అనుకుందాం. కాని అంతటితో అయిపోలేదు. ఆ గోధుమలు ఉన్న వ్యక్తికి బదులుగా బూట్లు కూడా కావాలి. అప్పుడే కదా డీల్ కుదిరేది. కాని ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. ఆ గోధుమ రైతుకు బూట్లు అవసరం లేదట, అతనికి బట్టలు కావాలంట. ఇంకేముంది, ఆ వ్యాపారం అక్కడితో ఆగిపోయింది. చూసారా, దీన్నే వస్తు మార్పిడి వ్యవస్థలో ఉన్న అతి పెద్ద సమస్య అంటారు. దీనికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. ఇలాంటి ఇబ్బందులు వల్లే మానవ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఆవిష్కరణ జరిగింది. అదే ద్రవ్యం, అంటే మనీ. ఇంతకీ అసలు మనం ఈ డబ్బుని ఎందుకు కనిపెట్టాల్సి వచ్చింది? ఆ కారణమేంటో ఇప్పుడు చూద్దాం. అదన్నమాట సంగతి. ఈ వస్తుమార్పిడి జరగాలంటే ఇద్దరి కోరికలు ఒకేసారి ఒకే చోట కలవాలి. ఇది చాలా అరుదుగా జరుగుతుంది కదా. అందుకే ఈ పద్ధతిలో వ్యాపారం చేయడం చాలా నెమ్మదిగా, చాలా కష్టంగా ఉండేది. ఇక్కడే డబ్బు హీరోలా ఎంట్రీ ఇచ్చింది. డబ్బు ఏం చేస్తుందంటే ఆ ఇద్దరి కోరికలు కలవాల్సిన అవసరాన్ని తీసేస్తుంది. సింపుల్. ఇప్పుడు ఆ బూట్ల తయారీదారుడు తన బూట్లను ఎవరికైనా అమ్మి డబ్బులు తీసుకోవచ్చు. ఆ తర్వాత ఆ డబ్బుతో గోధుమలు ఎవరి దగ్గర ఉన్నా వెళ్లి కొనుక్కోవచ్చు. ప్రాబ్లం సాల్వ్డ్. ఈ డబ్బు అనే ఆలోచన ఎంత గొప్పదో కదా. ఇది ఒక్కరోజులో పుట్టింది కాదు. శతాబ్దాలుగా దీని రూపం మారుతూనే వచ్చింది. మొదట్లో విలువైన వస్తువులను డబ్బుగా వాడేవాళ్లు. అలా అలా మారుతూ మనం ఈ రోజు వాడుతున్న నోట్లు, నాణేల వరకు ఈ ప్రయాణం సాగింది. సో, డబ్బు రూపం కాలంతో పాటు మారింది. కాని దాని వెనకున్న అసలు సూత్రం మాత్రం మారలేదు. మరి మనమిప్పుడు వాడుతున్న డబ్బు సంగతేంటి? అంటే ఈ ఆధునిక ద్రవ్యం అంటే ఏంటి? దీని ప్రత్యేకతలేంకో చూద్దాం. ఒక విషయం గమనించారా? పాతకాలం నాణాల్లాగా మన దగ్గరున్న నోట్లు బంగారం లేదా వెండితో చేసినవి కావు. నిజానికి ఆ కాగితానికి సొంతంగా ఏ విలువ లేదు. మరి దానికి ఎందుకంత విలువ? ఎందుకంటే దాన్ని మన ప్రభుత్వం అధికారికంగా జారీచేసింది. ఆ ప్రభుత్వం మీద మనకున్న నమ్మకమే ఆ కాగితానికి విలువనిస్తుంది. మన దేశంలో అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పని చూసుకుంటుంది. అయితే డబ్బు అంటే కేవలం మన జేబులో ఉండే నోట్లు, నాణ్యాలే కాదు. మన బ్యాంక్ అకౌంట్లో ఉండే బ్యాలెన్స్ కూడా డబ్బే. దాన్ని డిమాండ్ డిపాజిట్లు అంటారు. అంటే మనకు కావాల్సినప్పుడు చెక్కు రాసిగాని, ఏటీఎం నుంచిగాని డ్రా చేసుకోవచ్చు. సో ఇది కూడా ఆధునిక ద్రవ్యంలో ఒక భాగమే. సరే, బ్యాంకులు వచ్చాక మరో ముఖ్యమైన విషయం తెరపైకి వచ్చింది. అదే అప్పు లేదా పరపతి. ఈ పరపతి అనేది చాలా శక్తివంతమైన సాధనం. కాని ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఈ పరపతి మనకు వరమా లేక శాపమా? ఒకరి జీవితాన్ని నిలబెట్టగలదా లేదా కూల్చేయగలదా? ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, అప్పు అనేది ఒక కత్తిలాంటిది. దాన్ని వాడేదాన్ని బట్టి ఉంటుంది. ఒకే అప్పు ఒకరిని పైకి తీసుకెళ్తే మరొకరిని పాతాళంలోకి నెట్టేయగలదు. ఎలా అంటారా? ఇక్కడ సలీం, స్వప్న అని ఇద్దరి కథలు చూద్దాం. అప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. చూశారు కదా, పాపం స్వప్న పరిస్థితి. తను తీసుకున్న అప్పు తనను ఆదుకోకపోగా మరింత కష్టాల్లోకి నెట్టేసింది. దీన్నే అప్పుల ఊబి అంటారు. అంటే ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు, అలా అప్పుల చక్రంలో చిక్కుకుపోవడం. ఒక్కసారి ఇందులో ఇరుక్కుంటే బయటపడటం చాలా అంటే చాలా కష్టం. సలీం, స్వప్న వీరిద్దరి కథలు కేవలం వాళ్లవి మాత్రమే కాదు. ఇవి మన సమాజంలో ఉన్న ఒక పెద్ద సమస్యకు అద్దం పడుతున్నాయి. అదేంటంటే, అందరికీ ఒకే రకమైన సరైన అప్పు దొరకట్లేదు. కొందరికి సులభంగా, తక్కువ వడ్డీకి దొరుకుతుంటే మరికొందరికి దొరకడమే కష్టంగా ఉంది. ఈ తేడానే మనం గొప్ప పరపతి విభజన అని పిలుస్తున్నాం. సాధారణంగా అప్పులు రెండు రకాలుగా దొరుకుతాయి. ఒకటి నియత రంగం, అంటే బ్యాంకులు, సహకార సంఘాలు లాంటివి.
ఇవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఉంటాయి కాబట్టి వడ్డీలు తక్కువగా, నియమాలు స్పష్టంగా ఉంటాయి. రెండోది అనియత రంగం, అంటే వడ్డీ వ్యాపారులు, బంధువులు, స్నేహితులు. వీరిని పర్యవేక్షించేవాళ్లు ఎవరూ ఉండరు. అందుకే ఇక్కడ వడ్డీ రేట్లు ఆకాశంలో ఉంటాయి, నిబంధనలు కూడా ఒక్కోసారి దోపిడీ చేసేలా ఉంటాయి. మరి మన దేశంలో ముఖ్యంగా పల్లెటూళ్లల్లో పరిస్థితి ఎలా ఉందో చూస్తే చాలామంది అనియత రంగంపైనే ఆధారపడుతున్నారని తెలుస్తోంది. ఈ చార్ట్ చూడండి. ప్రతి 1000 రూపాయల అప్పులో ఏకంగా 33% వడ్డీ వ్యాపారుల నుంచే వస్తోందట. అంటే వాళ్లే అక్కడ అతిపెద్ద రుణదాతలమ్మాట. ఇక పట్టణాల విషయానికొస్తే ఈ తేడా మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ధనిక కుటుంబాలు తీసుకునే అప్పుల్లో 90% బ్యాంకుల్లాంటి నియత రంగం నుంచే వస్తున్నాయి. కాని పేద కుటుంబాల పరిస్థితి చూడండి. వాళ్లు తీసుకునే అప్పుల్లో ఏకంగా 85% అనియత రంగం నుంచే, అంటే వడ్డీ వ్యాపారుల దగ్గర్నుంచే అన్మాట. ఈ తేడా చాలా పెద్దది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యే కీలకమైన విషయం ఒక్కటే: ఎవరికైతే డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుందో, ఎవరైతే తిరిగి చెల్లించడానికి కష్టపడతారో వాళ్లే అప్పు కోసం ఎక్కువ వడ్డీ కట్టాల్సొస్తోంది. ఇది ఒక విషవలయం లాంటిది, వాళ్ళని పేదరికం నుంచి బయటకు రానివ్వకుండా బంధించేస్తోంది. మరి ఈ పరిస్థితిని మార్చలేమా? ఈ వ్యవస్థను అందరికీ న్యాయం చేసేలా తీర్చిదిద్దలేమా? దీనికి సమాధానంగా ప్రజల నుంచే ఒక అద్భుతమైన, వినూత్నమైన ఆలోచన పుట్టింది. అదే ప్రజల కోసం బ్యాంకింగ్. దీనికి ఒక మంచి ఉదాహరణ స్వయం సహాయక సంఘాలు, అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఇవి ఎలా పనిచేస్తాయంటే, ఒక 15 నుంచి 20 మంది, ముఖ్యంగా మహిళలు, ఒక గ్రూప్గా ఏర్పడతారు. అందరూ కలిసి ప్రతి నెలా కొంచెం కొంచెం డబ్బు పొదుపు చేస్తారు. ఆ జమైన డబ్బు నుంచి గ్రూప్లోనే అవసరమైన వాళ్లకి చిన్న చిన్న అప్పులిచ్చుకుంటారు. ఇలా క్రమం తప్పకుండా పొదుపు చేయడం వల్ల బ్యాంకులకు వాళ్లమీద నమ్మకం కలుగుతుంది. అప్పుడు ఎలాంటి పూచీకత్తు లేకుండానే బ్యాంకు ఆ గ్రూప్ మొత్తానికి పెద్ద లోన్ ఇస్తుంది. చూశారా, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల వల్ల ఎంత మేలు జరుగుతోందో! అన్నింటికన్నా ముఖ్యంగా పేదవాళ్లకి పెద్ద సమస్యగా ఉండే పూచీకత్తు లేదా కొల్లేట్రల్ సమస్య తీరిపోతోంది. అంతేకాదు, అవసరమైన టైంకి తక్కువ వడ్డీకే రుణాలు దొరుకుతాయి. ఇది మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తోంది. డబ్బు విషయాలే కాదు, ఆరోగ్యం, గృహహింస లాంటి సామాజిక సమస్యల గురించి కూడా వీళ్లు చర్చించుకుని ఒకరికొకరు సాయం చేసుకుంటారు. ఈ ఆలోచనకు ఆద్యుల్లో ఒకరైన ప్రొఫెసర్ మొహమ్మద్ యూనిస్, గ్రామీణ బ్యాంకు వ్యవస్థాపకులు, ఒక అద్భుతమైన మాటన్నారు: పేద ప్రజలకు సరైన నిబంధనలతో అప్పు ఇవ్వగలిగితే వాళ్ల చిన్న చిన్న ప్రయత్నాలే కలిసి ఒక పెద్ద అభివృద్ధి అద్భుతాన్ని సృష్టిస్తాయని ఆయన అన్నారు. ఆయన మాటల్లో ఎంత నిజముందో కదా! మరి ఇక్కడతో ఈ కథ అయిపోలేదు. స్వయం సహాయక సంఘాలు ఒక గొప్ప ముందడుగు. కాని ఈ ఆర్థిక వ్యవస్థను అందరికీ సమానంగా, న్యాయంగా మార్చడానికి తదుపరి రాబోయే ఆ పెద్ద ఆలోచన ఏమై ఉంటుంది? ఈ ప్రశ్నతోనే ఈరోజు విశ్లేషణను ముగిద్దాం.